మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కూరగాయల ధరలు మండుతున్నాయి. రైతు బజార్లో కిలో పచ్చిమిర్చి ధర 60 రూపాయలు కాక బెండకాయ, బీరకాయ, కాకరకాయ, గోకరకాయ కిలో 45 నుంచి 50 రూపాయలకు చేరింది. బయట మార్కెట్లో 60 నుంచి 70కి వ్యాపారులు అమ్ముతున్నారు. చలికాలంలో పచ్చిమిర్చి దిగుబడి తక్కువగా ఉన్నందున రేట్లు పెరిగాయని రైతులు చెబుతున్నారు. మొన్నటి దాకా 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 రూపాయలు దాటాయని, వాటిని బయట 80 రూపాయలకు పైనే అమ్ముతున్నారు. దీంతో కొనలేం తినలేం అనే పరిస్థితిలో సామాన్యులు ఉన్నారు. మొయినాబాద్, షాబాద్, చేవెళ్లలోని గ్రామాల నుంచి మిర్చి పంట వస్తుందని రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల వల్లే ఇలా జరుగుతోందన్నారు. ఒకప్పుడు 100 రూపాయలకు 5 రకాల కూరగాయలను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అదే 100 రూపాయలకు అసలు కూరగాయలు రావడం లేదని చెప్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పప్పులతో కాలం గడుపుదామంటే వాటి ధర కూడా భారీగా పెరిగిపోయింది. కోడిగుడ్లు ధర కూడా భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయలు కొనడం తలకు మించిన భారం అవుతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, చెప్పండి, అసలు కూరగాయల ధరలు పెరగడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు కానీ కొనుగోలుదారులు ఏమంటున్నారు అంజుమా? ఎస్ ప్రసన్న, ప్రస్తుతం మనం మెహదీపట్నం రైతు బజార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రైతు బజార్కి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి రైతులు ఇక్కడికి కాయగూరలు తీసుకొని వచ్చి కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అమ్మకాలు అదేవిధంగా కొనుగోలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనకు గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు కూరగాయల ధరల్లో అయితే మనకు హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా పచ్చిమిర్చి రేటు మాత్రం కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే మనకు కిలో 40 రూపాయలు ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం అది 60కి చేరిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనకు తెలుపుతున్నారు. అయితే ఇదే విధంగా మనం బయట చూసుకున్నట్లయితే కూడా బయట మనకి కాలనీస్లలో కానీ లేదంటే ఇతర మార్కెట్లలో ఇటు సూపర్ మార్కెట్లో చూసుకున్నా కానీ వీటికి డబుల్ రేట్ కూడా చేసి అమ్ముతున్నారు అనేది కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావటం, అదేవిధంగా పంటకు ఏదైతే వైరస్ వచ్చిందని చెప్తున్నారు, దీనివల్ల ఎప్పుడూ చూడనటువంటి తక్కువ దిగుబడిని కూడా ఈసారి మేము చూసామని కూడా మిర్చి పంట రైతులైతే మనకు తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇక్కడ మనకి ఇటు మొయినాబాద్, అదేవిధంగా షాబాద్, చేవెళ్ళ ఈ గ్రామాల నుంచి మనకి ఎక్కువగా కూరగాయలు కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ తీసుకొని వస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అసలు ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, ఎక్కడి నుంచి అన్న మీరు? అది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అండి. అన్న, పచ్చిమిర్చి రేట్లు ఈసారి ఎట్లా ఉన్నాయి? అంటే మొన్నటి దాకా 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 60 అంటున్నారు. బయట చూస్తే 80, 100 వరకు కూడా పోతున్నాయి. అసలు ఏమైంది? ఇప్పుడు వాతావరణ మార్పులు, వాతావరణం అనుకూలించక పరిస్థితులు, మొన్న వర్షాలకి ఎండలకి సరిగా పండలేదు. ఇప్పుడు కొత్తగా వైరస్ వచ్చినాయి. ఆ వైరస్ అదికి పంటలు ఖరాబ్ అయినాయి. దానివల్ల కొద్దిగా రేట్ అయింది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తుంటారు అన్న రైతు? ఇక్కడ షాబాద్ మండల్, మొయినాబాద్, చేవెళ్ళ, శంకర్పల్లి, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ అక్కడ నుంచి వస్తుంటారు. మామూలుగా అయితే మనకంటే ఈ చలికాలంలో మనకు దిగుబడి ఎట్లా ఉంటుంది? అంటే ఎన్ని క్వింటాలు వస్తుంది మనకు? వస్తుంది, టమాటా బాగానే వస్తుంది, కానీ మిర్చి కొద్దిగా డౌన్ వస్తుంది ఇప్పుడు చలికాలంలో. దానివల్ల రేట్ అయింది, అంతే. కొద్దిగా మరీ ఎక్కువ ఏం లేదు, 40, 50 అంతకుమించి ఏం లేదు. కానీ బయట మార్కెట్లో అమ్ముతున్నారు ఎక్కువ, కానీ ఇక్కడ రైతు బజార్లో రీజనబుల్ రేట్లే ఉంటాయి. 50, 40, 50 అంతే అమ్ముతారు. రానున్న రోజుల్లో ఎట్లుండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంట వేసినా కూడా అది రావడానికి టైం పడుతుంది కదా? చెప్పలేమండి, రావడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. ఇక అది వస్తే వాతావరణం అనుకూలిస్తే రేట్లు తగ్గుతాయి, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. చెప్పలేము దానికి మనం. సో మీ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి దిగుబడి మనకు తక్కువగా ఉంది కదా, మీరు బయట ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బయట నుంచి వచ్చి తీసుకుపోతారో ఇటు సూపర్ మార్కెట్ల వాళ్ళు కానీ లేదంటే చిరు వ్యాపారులు కానీ బయట అమ్మే వాళ్ళు, సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంత కొనుగోలు చేస్తారో, వాళ్ళు ఎట్లా అమ్ముతారు, ఈ ప్రాసెస్ ఎట్లా? బయట మార్కెట్లోనే ఎక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు హోల్సేల్ గుడి మల్కాపూర్, బోయినపల్లి చూసుకున్నా ఈ మిర్చి 60 రూపాయలు, 50 రూపాయలు అక్కడే అవుతుంది. ఇక్కడ మేము కూడా అదే 50 అమ్ముతున్నాం, ఎక్కువ అమ్మట్లేదు. ఇంకా బయట 100 వరకు అమ్ముతున్నారు రీటైల్గా అమ్మేట వాళ్ళు. అట్లా మీరు తీసుకొచ్చిందంతా మాల్ పోతుందానే మరి? అంటే మామూలుగా మీరు ఒక రోజు ఎన్ని తీసుకొస్తారు, ఎన్ని కిలోలు తీసుకొస్తారు? ఒక 10 క్వింటాల వరకు తీసుకొస్తాం డైలీ. సో తీసుకొచ్చిన మాల్ అంతా తీసుకొచ్చినట్టుగా అయిపోతుంది? మొత్తం క్లియర్ అయిపోతుంది.
ఎన్ని కిలోలు అంటే మీరు ఈసారి ఎన్ని ఎకరాలలో వేసేది? మాది 2 ఎకరాలు వేస్తామండి ఈసారి. 2 ఎకరాలు వేసాం కానీ మొత్తం ఖరాబ్ అయింది. అది 1 ఎకరా మంచిగా ఉంది, 1 ఎకరా పోయింది. ఆ 1 ఎకరాలు వెళ్తుంది అంతే, ఇప్పుడు వెళ్ళేది. సో మనం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మనకు మెహదీపట్నం రైతు బజార్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఏదైతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి ఎక్కువ మంది రైతులైతే ఇక్కడికి కాయగూరలు తీసుకొని వస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మొయినాబాద్, షాబాద్, అదేవిధంగా చేవెళ్లలోని ఇటు గ్రామాల నుంచి అనేక మంది రైతులైతే ఇక్కడికి వచ్చి వారు పండించిన కాయగూరలను అమ్ముతూ ఉంటారు. ఇక్కడి నుంచే మనకు సిటీలోని వివిధ ప్రాంతాలకు కూడా కూరగాయలు కొనుగోలు చేసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు కాలనీస్, అదేవిధంగా ఇటు బస్తీలలో కూడా ఇటు కిరాణా షాపులలో చూసుకున్న, సూపర్ మార్కెట్లలో చూసుకున్న కూడా అమ్ముతూ ఉంటారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈసారి పంటకు వైరస్ సోకడము, దీంతో పాటు వాతావరణంలో మార్పులు రావడం వల్ల కూడా పచ్చిమిర్చి దిగుబడి అయితే తగ్గిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. దీనివల్ల కూడా మొన్నటి వరకు మనకి ఏదైతే 35-40 రూపాయల కిలోకి ఉన్నటువంటి పచ్చిమిర్చి ధరలు ఇప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలకే మనకు రైతు బజార్లలో అమ్ముతున్నారు. అయితే దీంతో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్లే వాళ్ళు ఎవరైతే మనకు తోపుడు బండ్ల మీద, అదేవిధంగా సూపర్ మార్కెట్లలో మనకు అమ్ముతుంటారో వాళ్ళు 80 రూపాయలు, 100 రూపాయలకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఇదే విధంగా ఉంటే ఇంకా దిగుబడి తగ్గే అవకాశం ఉందని కూడా రైతులు మనకు చెప్తున్నారు. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు బెండకాయ, అదేవిధంగా కాకరకాయ, గోకరకాయ వీటి రేట్లు కూడా మనకు ఇక్కడే అంటే రైతు బజార్లోనే మనకు 45 రూపాయలకు పైగా ఉన్నాయి. వీటిని బయట 50-60కి కూడా అమ్ముతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా 100 రూపాయలు తీసుకొని మనం కూరగాయలు కొనడానికి వెళ్తే మనకు కనీసం 2-3 కూరగాయలు కూడా రానటువంటి పరిస్థితి, కేవలం 1-2 కూరగాయలే. దీంతో తీసుకునే వాళ్ళు కూడా క్వాంటిటీ తగ్గించి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటము, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో కూడా సామాన్యులు తినలేకపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.